విజయనగరం జిల్లాలో కోడిగుడ్లు కూరగాయల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. కొందామంటే కొరివి, తిందామంటే అడవి, అమ్ముదామంటే ఇంకా దారుణమైన పరిస్థితిగా ఉంది కోడిగుడ్లు కూరగాయల తాలూకా ధరలు. ఎందుకోసం అంటే ఒకవైపు మాంసోత్పత్తులు, మరోవైపు శాకాహారంగా ఉండేటటువంటి కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు ధరలన్నీ కూడా ఆ పోటీ పడుతూ పెరుగుతుండడం సామాన్య మధ్యతరగతి ప్రజానీకాన్ని విక్రిస్తుండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం విజయనగరంలోని దాసనపేట రైతు బజార్ దగ్గర ఉన్నాం. ఒకప్పుడు దాసనపేట రైతు బజార్లోనే ఉదయం సాయంత్రం ఈ మార్కెట్ అంతా రైతు బజార్ అంతా కూడా కిక్కిరిసినటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడైతే మాత్రం సాధారణంగా అయినటువంటి ఆ కొనుగోలుదారులతోనే కనిపిస్తుంది. ఎందుకోసం అంటే ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నాయి. టమాటా ఈరోజు 46 రూపాయలు ఉంది. అదేవిధంగా వంగ అయితే 35 రూపాయలు, బెండకాయలు అయితే 60 రూపాయలు ఉంది. బీరకాయలు అయితే ఒక రకం 60 రూపాయలు, మరో రకం 40 రూపాయలు. ఇలా ధరలు అయితే ఎక్కువగా ఉండడం వల్ల సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఆ కొనుగోలుకి చాలా ఇబ్బందిగా ఉందనేటటువంటి వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కోడిగుడ్ల ధరలు కూడా చాలా ఎక్కువ రేట్. అంటే గతంలో కార్తీక మాసం నుంచి ఇప్పటి వరకు కూడా అలాగ ధర పెరుగుతూనే వస్తుంది. ఒక గుడ్డు అయితే మాత్రం 7 రూపాయల 26 పైసలు పడుతుంది. అదే 100 గుడ్లు అయితే 726 రూపాయలు, 126 రూపాయలు కనిపిస్తుంది. ఇంత ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, కొనుగోలుదారులు ఏ విధంగా వాళ్ళు ఉన్నారనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. సార్, గతంలో మనం చిన్నప్పటి నుంచి కూడా గుడ్లు తినేటటువంటి పరిస్థితి ఉంది. కార్తీక మాసం నుంచి ఇప్పటి వరకు అలాగా రోజు రోజుకి 20 పైసలు 30 పైసలు చొప్పున అలా పెరుగుతూ ఈ రోజు 7.5 గుడ్డు దాటింది ధర. ఎలా ఉందంటారు? 726. ఇంతకుముందు 170 రూపాయలకి ఒక ట్రే వచ్చేది, 30 గుడ్లు వచ్చేవి. ఈ రోజు అదే ట్రే కొందామంటే 218 రూపాయలు తీసుకుంటున్నారు. చాలా పెరిగిపోయి రేట్లు అండి. దీనికి కారణం ఏంటి ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇది చాలా కొట్టడం కష్టంగా ఉంటున్నది అనమాట. సామాన్య వినియోగం ఎలా ఉందంటారు? అప్పుడులాగా ఏమైనా తగ్గించారా లేదా అలాగే ఉందా? వాడికి తగ్గించలేం కదండి, వాడికి అలాగే ఉంటుంది. రేట్లు పెరిగాయని వాడి తిన్న మానేయలేం కదా అని అలాగే ఉంటాయి. కానీ చాలా ఇబ్బందిగా ఉంటున్నది రేటు పెరిగిపోవడం వల్ల. మనం చూస్తున్నాం ధర పెరిగినంత మాత్రాన వాడుకైతే తగ్గించలేమనేటటువంటి ఆవేదన కూడా ఒక కొనుగోలుదారుడిగా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ధర ఎందుకు ఇలా రోజుకి రెట్టింపు అవుతుంది అనేటటువంటి విషయాన్ని అయితే కూడా వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇలా రాబాబు ఒకసారి, అయితే ఈ కోడిగుడ్లు ధర ఇంతగా ఎందుకు పెరిగింది, మీరు అంచనా ఏమైనా ఉందా మీకు? మరి మనకంటే తెలియదండి. వాళ్ళు ఏ రేట్ ఇస్తే మనం ఆ రేటు వాళ్ళకి పంపిస్తారు. గుడ్లు మనం సేల్ చేసి ఇచ్చేయడం వాళ్ళకి. వాళ్ళు వస్తారు, క్యాష్ పట్టుకు వెళ్ళిపోతుంటారు. అది ఈ ధర ఎప్పటి నుంచి ఇలా పెరుగుతూ వస్తుంది? 1 మంత్ నుంచి ఉందంట రేట్ ఎక్కువ. ఈ 4-5 రోజుల నుంచి బాగా పెరిగింది రేటు. అది అదే ముందు నుంచి కూడా ధర అలాగా పెరుగుతూ వస్తుంది. గత 4-5 రోజుల నుంచి అయితే కూడా రెట్టింపు చాలా ఎక్కువగా ఉంది. ఒక గుడ్డు 7.5 అంటే హోల్సేల్లో 7.5 అంటే రిటైల్కి వచ్చేసరికి అది 8.5 కావచ్చు, 9 రూపాయలు కావచ్చు. కొనుగోలుదారులు అయితే మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి ఏదైనా సరే ఈ ధరల నియంత్రణ అనేటటువంటిది ఉండాలని సామాన్య కొనుగోలుదారులు, అదేవిధంగా గుడ్లు అమ్మేటటువంటి వారు కూడా తెలియజేయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.